ఝాన్సీ, నేను మా డాడ్ మెప్ప పొందాలనుకున్న ప్రతిసారి నువ్వు అడ్డుపడుతున్నావు. నిన్ను మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను. ప్రియాంక, ఝాన్సీ, అవును ప్రియాంక, నువ్వు ఒక్కదానివే వచ్చావు. గణేష్ గారేరి? వచ్చేస్తారు, డోంట్ వరీ. హాయ్ ప్రియాంక మేడం. హాయ్ సార్. గణేష్ గారు ఆల్రెడీ బయలుదేరిపోయారు. తనకి టెస్ట్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేస్తారా? యా మేడం, అంతా రెడీ చేస్తున్నారు. తను వచ్చిన వెంటనే టెస్ట్ చేస్తా. ఓకే సార్. అదిగో గణేష్ గారు కూడా వచ్చేసారే. ప్రియాంక, ఆయన ఎస్, హ్యాండిక్యాప్డే, కానీ అయిన వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. హాయ్ ప్రియాంక మేడం. హాయ్ అండి. గణేష్ గారు, నేను మీకు చెప్పాను కదా నా ఫ్రెండ్ ఝాన్సీ అని. తినే. నమస్తే అండి. నమస్తే అండి. నేను మీ గురించి విన్నాను. టీవీల్లోనూ పేపర్లోనూ కూడా చూశాను. మీరందరికీ సమానంగా న్యాయం అందాలని చూస్తూ ఉంటారట. ముఖ్యంగా పేదవాళ్లకి అండగా నిలబడతారని తెలిసింది. గ్రేట్ మేడం. కానీ మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేను చేస్తుంది చాలా తక్కువ అనిపిస్తుంది. అంత పెద్ద మాటలు ఎందుకులేండి మేడం. ప్రియాంక మేడం మీ గురించి, స్వీటీ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పారు. ఖచ్చితంగా స్వీటీకి నయం అవుతుంది. థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ గణేశుడే స్వీటీని బ్రతికించడానికి వచ్చినట్టుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆగండి మేడం, నాకు చెయ్యాల్సిన ఆ ఒక్క టెస్ట్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. అది కూడా మ్యాచ్ అయిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్దురు గాని. ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందండి. నేనిప్పుడున్న సిచ్యువేషన్లో ఆ దేవుడే మీ రూపంలో నాకు సాయం చేస్తున్నాడు. డాక్టర్, టెస్ట్ రెడీ చేశాం. సార్ పదండి. పదండి డాక్టర్. ప్రియాంక, గణేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఓ, నీకు చెప్పడం మర్చిపోయాను. ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్, చాలా మంచివారు. పాపం ఒక యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. ఆ టైంలోనే తన కాలు అలా అయ్యింది. ప్రస్తుతం తనకంటూ ఎవ్వరూ లేరు. అంటే నాలాగే అనాథన్నమాట. ఏయ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు అనాథవేంటి? అసలు మేముండగా నువ్వెలా అనాథవవుతావు? ఇంకోసారి అలా ఫీల్ అవుతే బాగోదు చెప్తున్నా. అవునక్క, నువ్వలా అనుకో. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. సరే పద. ఝాన్సీ, నేను ఇప్పుడే వస్తాను. ఝాన్సీ గారు, డోనర్ వచ్చారా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా? రాణి, ఇద్దరి మధ్య మాటలు ఉండకూడదు. ఎవరిద్దరి మధ్యక్క? నీకు నాకు మధ్యనా? కాదు, ఆయనకి నాకు మధ్య అస్సలు మాటలు ఉండకపోవడమే మాకు వాళ్ళింట్లో వాళ్ళకి మంచిది అని చెప్పు. అర్థమైందా? అర్థమైందక్క. బావా, గౌతమ్ సార్, మా అక్క ఏమంటుందంటే మీకు అక్కకి మాటలు ఉండకూడదంట, మీరిద్దరూ అస్సలు మాట్లాడుకోకూడదంట. అంతే కదా అక్క? అంతే.
ఎందుకు? సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పు. సార్ సమాధానం ఇంకా ఇక్కడే ఉంటావే, వెళ్ళు. అది కాదమ్మా, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. రాత్రి అమ్మ ఝాన్సీతో ఏదో చెప్పినట్టుంది. అందుకే ఝాన్సీ ఇప్పుడు తనతో మాట్లాడద్దు అంటుంది అనుకుంటా. ఝాన్సీ గారు, నాతో మాట్లాడితే మీకే ప్రాబ్లం ఉండదండి. అయినా ఇక్కడ మన ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కదా. మన ఇంట్లో వాళ్ళు అంటారేంటి? మన కాదు, ఆయన ఇంట్లో వాళ్ళు. నేను వేరు, వాళ్ళు వేరు. అదెలా అవుతుందండి? పిల్లలు మా వాళ్ళు అయినప్పుడు మీరు కూడా మా వాళ్ళే అవుతారు కదా. లేదు రాణి, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, కానీ నేను కాదు. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. డోనర్ వచ్చారా? ఏంటి రాణి ఇది? నాతో మాట్లాడొద్దు అంటుంటే అర్థం కాదా? ఎందుకు ఇలా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? సార్ ఇప్పుడు ఏమన్నారక్క? డోనర్ వచ్చారా లేదని అడుగుతున్నారు, అంతే కదా? అదే రాణి, ఆ అడిగేదేదో నిన్నే అడగొచ్చు కదా. నువ్విక్కడే ఉన్నావు కదా, పని కట్టుకుని నన్నే ఎందుకు అడగాలి? సరే, ఆయన గారు ఏదో అడుగుతున్నారు కదా, అదేదో నువ్వే చెప్పు. సార్ ఇప్పుడే డోనర్ వచ్చారు, టెస్టులు చేస్తున్నారు. ఝాన్సీ గారు, మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా ఈ టెస్ట్ రిపోర్ట్స్ కూడా స్వీటీ రిపోర్ట్స్తో మ్యాచ్ అవుతాయి. రాణి, నేను స్వీటీ దగ్గర ఉంటాను. చంద్రమోహన్, నానా ఏమైంది? ఎందుకన్నా టెన్షన్ పడుతున్నారు? ఏదైనా బిజినెస్ లో లాస్ వచ్చిందా? బిజినెస్ అన్నాక లాసు, మందు అన్నాక గ్లాసు కామనే నాన్న. దానికే కాలుగాలిన పిల్లిలా అలా తిరిగేస్తున్నారేంటి? రే చంద్రమోహన్, అసలు నువ్వేం మనిషివిరా? నానా, నీ నోటి నుంచి ఒక్క మాట కూడా మంచిది రాదా? ఎప్పుడు ఇలాగే నెగిటివ్ గా మాట్లాడుతూ నా కోపం తెప్పిస్తుంటావా? ఓహో, అంటే మీరు మాట్లాడింది బిజినెస్ గురించి కాదా? ఎందుకు చంద్ర మామయ్య గారి కోపం తెప్పిస్తావు? కాసేపు సైలెంట్ గా ఉండొచ్చు కదా. అది కాదు బావా, మా నాన్న దేని గురించో టెన్షన్ పడుతున్నారు, అదేంటో తెలుసుకోవాలి కదా. నాన్న టెన్షన్ పడుతోంది ఆ ఝాన్సీ ఏర్పాటు చేసిన డోనర్ గురించి. ఓహో అవునా? అయినా నేను ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యాను? అయినా నాన్న, మీరు టెన్షన్ పడుతుంది రిపోర్ట్స్ మ్యాచ్ అయితే సంతోషపడ్డానికా లేక బాధపడ్డానికా? రే నిన్ను! పద్మా, మరి కాసేపు నోరు మూసుకోమని చెప్పు. నన్ను మూసుకోమనడం కాదు, రిపోర్ట్స్ మ్యాచ్ అయితే మీ నోరే మూతపడిపోతుంది. రేయ్ నిన్ను! నేనేమనలేదు నాన్న, నేనేమనలేదు. ఏమండి, మీరు ఊరుకోండి. ధనా, వాడికి ఫోన్ చేయి. ఎవరికి నాన్నా? ఇంకెవరికి? ఆ ఝాన్సీ గారి అంగరక్షకుడు ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేసి ఆ టెస్ట్ల గురించి కనుక్కో. అలా చూస్తావేంట్రా? అర్థం కాలేదా? నీ కొడుకు కాల్ చేయి. అలాగే నాన్న. అమ్మ చనిపోయిందనే వంకతో ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు గాని, నిజం చెప్పాలంటే అమ్మ చనిపోయి బ్రతికిపోయింది నాన్న. లేదంటే నువ్వు పెట్టే టార్చర్ భరించేది కాదు.